సో టుడే రెసిపీ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ. సో ఫస్ట్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో మీ అందరికీ తెలిసిన తిప్పాయి కదా. సో ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే దాంట్లో కొంచెం పసుపు, సో మన కర్రీకి ఎంత అయితే వేసుకోవాలనుకుంటున్నాము సో ఉప్పు యాడ్ చేసేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. సో నేనైతే ఇలాగే వేస్తానండి. ఆనియన్స్ కూడా ఇలా పసుపు ఉప్పు వేసేసి సో ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ తక్కువ కూడా పడుతుందండి, త్వరగా మగ్గిపోతాం ఆనియన్స్. సో ఇది చిట్కా అనమాట, టిప్పు. సో ఫాలో అవ్వండి. ఎవరికైనా తెలియకపోతే చాలామంది తెలిసే ఉంటుంది. మనం అలా కాసేపు పెట్టేసుకుని మూత పెట్టేసుకోవడమే. కొంచెం వేగకపోతే కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా వేగిపోతాయి. సో ఇలా వేగేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం రెడీ చేసుకున్న బీన్స్ని వేసేసుకోవాలి. సో బీన్స్ వేసుకుంటే సో దీంట్లో ఉల్లిపాయలతో పాటు అవి కూడా మగ్గిపోతాయి. సో మళ్ళీ ఒకసారి మనం కలిపేసేసుకుని మంట తగ్గించేసుకుని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గుతున్నాయండి. సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవరు, టమాటా. సో టమాటా ముందు వేయకూడదండి, టమాటా వేయడం వల్ల పులుపు వల్ల గిజ్జి గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు ఏం వేయాలంటే మనం కాలీఫ్లవర్ వేసేసుకుందాం. టమాటా ఇప్పుడు వేయాలంటే కాలీఫ్లవర్ సగం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుంటే దాంతోపాటు సాఫ్ట్గా సో అది కూడా మనకి మగ్గిపోతుంది అన్నమాట. ఒకసారి పైకి కిందకి ఆనియన్స్ బీన్స్ పైకి వచ్చేలాగా, కాలీఫ్లవర్ డౌన్కి వెళ్ళేలాగా మనం ఒకసారి పైకి కిందకి కలిపేసుకుని మళ్ళీ మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ కర్రీ అంటే చాలామందికి ఇష్టం అండి. బీన్స్ కర్రీ అంటే బీన్స్ దేంట్లో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ప్రతి కర్రీలో వేసుకోవచ్చు, పొటాటోలో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, బ్రింజల్లో వేసుకోవచ్చు, బీరకాయలో వేసుకోవచ్చు. సో ప్రతి గ్రేవీ కర్రీలో కూడా బీన్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ కూడా మంచిది బీన్స్. సో ఇవి వింటర్ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఎక్కువ అందరూ తెచ్చుకుంటూ ఉండండి. సో కాలీఫ్లవర్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. సాఫ్ట్గా ఇది కూడా మగ్గిపోతుంది, కాలీఫ్లవర్ కూడా సరే సాఫ్ట్గా మగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు వేసేసుకోవడానండి. సో వీటిని కూడా మనం బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని టమాటా కూడా బాగా కాలీఫ్లవర్తో పాటు బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మొత్తం 3 కలిసి బాగా మగ్గుతాయి. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. సో మనం ఆడి పసుపు ఉప్పు ముందు వేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కారం వేసుకుంటే సరిపోతుంది.
మన కర్రీని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ కారం పడుతుంది, సో తక్కువ అయితే తక్కువ కారం పడుతుంది. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి. 2 స్పూన్స్ కారం వేసాను. ఒకసారి మరి కలుపుకుందాం. సో బాగా కలుపుకున్న తర్వాత తగిన వాటర్ పోసుకోవాలండి ఉడకడానికి. సో కొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే బీన్స్ గింజలు ఉన్నాయి కదా, ఇవి ఉడకాలి కాబట్టి. వితౌట్ బీన్స్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. సో బీన్స్ ఉన్నాయి కాబట్టి, గింజలు కాబట్టి ఉడకాలి కాబట్టి మెత్తగా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. సో వాటర్ లేకపోతే గింజలు ఉడకవండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ దింపేటప్పుడు కొద్దిగా వేసుకుందామండి. సో మూత పెట్టేసుకుందాం. బాగా 10 మినిట్స్ అయ్యాక చూద్దాం. మసాలా యాడ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఉడుకుతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ ఒక 10 మినిట్స్లో దింపుదాం అనగా మసాలా అనేది వేసుకుంటే ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ముందే వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోతుంది. సో గింజ మగ్గిందో లేదో చెక్ చేద్దామండి. చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. గింజ కూడా బాగా ఉడికిపోయింది. చూసారా, బీన్స్ గింజ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. అంతేనండి ఇంకా. సో కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ విత్ టమాటా. సో అయిపోయాక మనం లాస్ట్ కొత్తిమీర వేసుకుని కట్టేసుకోవడం అండి స్టవ్. సో ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి. బాగా ఉడికిన గింజలు కూడా బాగా ఉడికినాయి. అంతేనండి. సో కాలీఫ్లవర్ టమాటా బీన్స్ కర్రీ చాలామందికి ఇది ఫేవరెట్ కర్రీ అండి. నా దగ్గర పడిపోయింది, చూసారు కదా, వాటర్ అనేది ఇంకా లేదు. సో కాలీఫ్లవర్ కూడా బాగా మెత్తగా ఉడికింది. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి. మేమైతే ఎలా చేస్తానండి. సో బీన్స్ అని బాగా మెత్తగా ఉడికినాయి, కాలీఫ్లవర్ కూడా బాగా మెత్తగా ఉడికింది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. సో కంప్లీట్ అయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.